అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు RTV. నేను మీ దీప్తి. మనకి చట్టంలో చూసుకున్నట్లయితే చాలా సెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. దాంట్లో 498 ఒకటి. జనరల్గా ఇది డొమెస్టిక్ వైలెన్స్కి యూజ్ చేస్తారు. అసలు ఈ సెక్షన్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా మిస్యూజ్ అవుతుంది. అసలు అది ఎందువల్ల జరుగుతుందో మనం హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. కృష్ణకాంత్ గారు, మనం చూసినట్లయితే 498A జనరల్గా ఇది డొమెస్టిక్ వైలెంట్ కేస్. అంటే ఒక భార్య వచ్చేసి భర్త మీద కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు పెడుతూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువగా మిస్యూజ్ అవుతుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఇది 498A అనేది జనరల్లీ ఉమెన్ కోసం స్పెసిఫిక్గా 1983లో ఈ యొక్క యాక్ట్ని తీసుకురావడం జరిగింది, ఈ సెక్షన్ని. దీన్ని ముఖ్యంగా దేనికంటే మహిళలు వాళ్ళ భర్త మీద ప్లస్ వాళ్ళ భర్త యొక్క కుటుంబం వాళ్ళు కానీ ఈ మహిళల్ని గృహహింస కింద లోన్ చేస్తే ఆ గృహ హింస నుంచి తప్పించుకోవడానికి ప్లస్ పలానా భర్త మరియు అతని ఫ్యామిలీ మీద యాక్షన్ తీసుకోవడానికి 498A అనేది పొందుపరచడం జరిగింది 1983లో. సో నిజంగానే చాలామంది చాలామంది మహిళలు గృహహింసకు గురవుతున్నారు. అందులో అది నిజం, అది అందులో అతిశయోక్తి ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ 498A అనేది చాలా అబ్యూస్కి అండ్ మిస్యూస్కి గురవుతుంది ఆ సెక్షన్. అది ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ముఖ్యంగా 498Aకి మొన్న 2014 అంటే అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఆ జడ్జ్మెంట్ వచ్చేంత వరకు 498A కేసు ఒకసారి ఒక భర్త మీద కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ పడితే సో తప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవాళ్ళు. సో కంపల్సరీ అవన్నీ ఉండేవి. అది కొద్దిగా సివియర్ కానీ గ్రీవెన్స్ ఆఫెన్స్ కింద పరిగణించి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసేవాళ్ళు. సో 2014లో ఈ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏదైతే వచ్చిందో అందులో క్లియర్గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. మీరు ఇట్లా ఆర్బిట్రరీ కేసెస్లోనూ ఇలా సెటిల్మెంట్ చేసుకునే కేసెస్లోనూ ఇలాంటి 498A కేసెస్లోనూ మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇలా అరెస్ట్ చేయడానికి లేదు. దీనికి కొన్ని స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి. మీరు అవన్నీ ఫాలో అయితే దాని ప్రకారమే వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన వెంటనే స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వచ్చు వాళ్ళకి. కానీ ఇట్లా కొన్ని గైడ్ లైన్స్ వచ్చాయి. మరి కొంతమంది 498 కేసు పెడితే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారని కూడా చాలా మంది పెడుతూ ఉంటారు కదండి. ఇప్పుడు అది లేదండి. ఇప్పుడు ఈ 2014 నుంచి ఆల్ థ్యాంక్స్ టు సుప్రీం కోర్ట్ ఈ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఎప్పుడైతే ఈ జడ్జ్మెంట్ వచ్చిందో సో ఇమీడియట్ గా అయితే అరెస్ట్ చేయడానికి లేదు అండ్ వాళ్ళకి 41 CRPC ఇస్తారు అండ్ వాళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి స్టేషన్ బెయిల్ కూడా దొరికిపోతుంది. సో వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టే అంత ఇదిగా ఏం లేదు ఇప్పుడు సివియర్గా. సో అదొకటి మగవాళ్ళకి ఆ జడ్జ్మెంట్ చాలా హెల్ప్ అవుతుందని అనుకోవాలి వాళ్ళ రోజు. బట్ ద సేమ్ టైం స్టిల్ ఇప్పుడు మా లాలో ఒక సేయింగ్ ఉంది, నాట్ ద పనిష్మెంట్ బట్ ద ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పనిష్మెంట్ అని. అంటే అతనికి శిక్ష పడుతుందో లేదో లాస్ట్గా కేసు ప్రూవ్ అయిన తర్వాత అది సెకండరీ. ఈ లోపల కోర్టు చుట్టూ తిరగడము ఈ బాధ, ఈ ప్రాసెసే చాలా బాధాకరం. అదే పనిష్మెంట్. సో అలా ఈ ఫాల్స్ కేసెస్ పెడతాం వల్ల ముఖ్యంగా అది చాలా నిజమవుతుంది. అది ఎందుకంటే వాళ్ళ పాపం లాస్ట్కి శిక్ష పడదు. అండ్ ముఖ్యంగా ఈ 498A కేసెస్లో చూసుకుంటే మనం దీప్తి గారు 60 to 70% ఇవన్నీ ఫాల్స్ కేసెస్ ఉంటాయి. ఓన్లీ 20-30% కేసెస్ మాత్రమే రియల్ కేసెస్ ఉంటాయి. ఆడవాళ్ళు గృహహింసకు గురవుతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇవాళ రోజు ఏమైందంటే చాలా ఎక్కువ మటుకు ఇది 498 అని వీళ్ళు అబ్యూజ్ చేస్తున్నారు. చాలామంది ఆడవాళ్ళు ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు. ఎందుకంటే భర్తలతో ఏదో కారణాల వల్ల విడిపోయి వాళ్ళని కొద్దిగా ఎక్కువ అమౌంట్ అలిమోనీని డిమాండ్ చేయడానికి, ఎక్స్టార్ట్ చేయడానికి, ఇలాంటి వాటికి ఈ 498 అయినా ఒక ఆయుధంగా యూజ్ చేస్తున్నారు. సో ఇది మానాలి జనాలు అండ్ ఆడవాళ్ళు కూడా కొద్దిగా నిజంగా వాళ్ళు గృహహింసకు లోనైతేనే ఇది ఇలాంటి కేసులు పెట్టాలి. అంటే ఒకప్పుడు ఇది నాకు తెలిసి ఒక ఆడవాళ్ళకి హెల్ప్ అవ్వడం కోసం పెట్టారు ఈ సెక్షన్ అనేది. బట్ ఇది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా అబ్యూజ్ అవుతుంది. లైక్ రీసెంట్గా తీసుకున్నట్లయితే అతుల్ ఈ కేసులో బెంగళూరు ఆయన సుభాష్ కేసులో లైక్ సూసైడ్ దాకా వెళ్ళిపోయింది. అతను సూసైడ్ కూడా చేసుకోవాల్సి వచ్చింది బికాజ్ లైక్ ఫాల్స్ కేసు పెట్టినందుకు. సో ఈ కేసు గురించి మీరు అసలు ఏం చెప్తారు? అది చాలా బాధాకరం అండి. అండ్ అతుల్ సుభాష్ కేసు అనేది ఒక మేజర్ ఎగ్జాంపుల్. ఈ 498Aని ఎలా అయితే మిస్యూజ్ చేస్తున్నారు ఆడవాళ్ళు అన్నదానికి ఇది ఒక మేజర్ ఒక కేసు కింద, ఒక ఎగ్జాంపుల్ కింద మనం పరిగణించవచ్చు. దీంట్లో ఏమైందంటే అతుల్ సుభాష్ది ఈ బెంగళూరు టెక్ ఎవరైతే చనిపోయాడో హీ వాజ్ వర్కింగ్ యాజ్ అ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ రెప్యూటెడ్ కంపెనీ. అతని భార్యతో ఏదో కారణాల వల్ల విడిపోయాడు. చాలా ఒక 2022 నుంచి దూరంగా ఉంటున్నారు ఇద్దరు, నాకు తెలిసి సమ్ ఇయర్ నుంచి. కానీ అతనికి ఒక కొడుకున్నాడు. సో భార్య ఏం చేసిందంటే అతని మీద
ఒకటి అతని మామయ్య అంటే భార్య వాళ్ళ ఫాదర్ చనిపోయిన కేసులో కూడా ఇతని మర్డర్ దాంట్లో కూడా ఒక మర్డర్ కేసులాగా పెట్టి ఇతని మీద అక్యూజ్డ్ కింద పెట్టారు ఇతని. అలా ఒక కేసు పెట్టారు ఇతని మీద, ఫాల్స్ కేసు. అలా కాకుండా నెక్స్ట్ 498 మోస్ట్ కామన్ ఇప్పుడు ఏదైతే గృహహింస కింద అందరు ఆడవాళ్ళు యూజ్ చేస్తున్నారో అలా కొద్దిగా ఎక్కువ మంది ఆడవాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో 498 కేసు పెట్టారు. డివిసి యాక్ట్ పరంగా వేరే కంపెన్సేషన్ కూడా అడగచ్చు. సో అవి పెట్టారు. ఇంకా డివోర్స్ కేసు ఎలా నడుస్తుంది. ప్లస్ అతని కొడుకుని చూడటానికి ఇదే అతని కొడుకుని చూడడానికి వీల్లేదు, అతని కొడుకుని చూడాలంటే నువ్వు నాకు ఇంత డబ్బులు ఇవ్వాలి, ఇది ఇవ్వాలని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుందంట. సో ఇవన్నిటి కారణాల వల్ల ఆల్రెడీ అతను నెలకి 2 లక్షలు మెయింటెనెన్స్ ఇస్తున్నాడంట. అది కాకుండా ఇంకా డబ్బులు కావాలని చెప్పి అతను డిమాండ్ చేసి అతను బ్లాక్మెయిల్ చేసేసరికి అతను ఇంకా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఇప్పుడు ఆమె మీద అబెట్మెంట్, సూసైడ్ కానీ ఇంకా వేరే సెక్షన్స్ అవన్నీ పడతాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే అతుల్ సుభాష్ కేసు ఒక పెద్ద మేజర్ ఒక ఎగ్జాంపుల్ కింద పరిగణించి ఇప్పటికైనా చట్టాలు కొద్దిగా మెన్స్ పరంగా కూడా ఆలోచించాలి, మగవాళ్ళ తరపున కూడా కొద్దిగా ఆలోచించాలి. ముఖ్యంగా ఇలాంటి ఫాల్స్ కేసెస్ అంటే ఆడవాళ్ళు పెట్టినా మగవాళ్ళు పెట్టినా ఇలాంటి ఫాల్స్ కేసెస్ ఎవరైతే పెడతారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉండాలి. అంటే ఒక 10 ఏళ్ళ జైలు శిక్ష, మీరు ఫాల్స్ కేసు పెడితే అది ప్రూవ్ అయితే ఫాల్స్ కేసు అని మీ మీద ఒక 10 ఏళ్ళ జైలు శిక్ష పడుతుందని ఇలాంటి అమెండ్మెంట్స్ ఏమైనా తీసుకురాగలిగితే అప్పుడు ఇలాంటి ఫాల్స్ కేసు ఆడగాని మగగాని ఎవరు పెట్టినా వాళ్ళకి భయం ఉంటుంది అండ్ ఇలాంటి ఫాల్స్ కేసెస్ తగ్గిపోతాయి పర్సంటేజ్. దట్స్ వాట్ ఐ ఫీల్. సో అలాంటి అమెండ్మెంట్స్ రావాలని చెప్పి మేము అనుకుంటున్నాము. ముఖ్యంగా ఈ అతుల్ సుభాష్ కేసు అయిన తర్వాత సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది పిల్లు కూడా వేయడం జరిగింది. దీని మీద ఇప్పుడు నేనైతే చెప్పానో దాని మీదే ఈ అమెండ్మెంట్స్ తీసుకురావాలి, మగవాళ్ళకు కూడా కొన్ని రైట్స్ కల్పించాలని చెప్పి ఒక పిల్లు వేశారు. అది ప్రస్తుతానికి సుప్రీంకోర్టు అడ్మిట్ చేసింది. సో దాని హియరింగ్స్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఉన్నాయి. సో మనం వేచి చూడాలి సుప్రీంకోర్టు ఎలాంటి జడ్జ్మెంట్ ఇస్తుంది ఈ కేసులో అని చెప్పి ఆ పిల్లో. సో మళ్ళీ మొన్న రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ పునీత్ ఖురానా కేసు కూడా ఒకటి ఢిల్లీ బేస్డ్. దాంట్లో కూడా ఇట్లానే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవల వల్ల ఆమె కూడా ఫాల్స్ కేసు వేసింది ఈ 498. సో ఆ కేసుని మీరు ఎలా చూస్తారు? ఎస్ అండి, ఇది అతుల్ సుభాష్ కేసుని మనం మర్చిపోకముందే మళ్ళీ జస్ట్ 2 days బ్యాక్ ఈ పునీత్ ఖురానా కేసు అయింది ఢిల్లీలో. అదేమో బెంగళూరులో అయింది, ఇదేమో ఢిల్లీలో అయింది. ఈ పునీత్ ఖురానా కేసు ఏమైందంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక కేఫ్ పెట్టుకున్నారంట, వుడ్ బాక్స్ కేఫ్ ఏదో ఉంది ఆ కేఫ్ పేరు. సో ఇద్దరు కలిపి భార్యాభర్తలే, అందులో పార్ట్నర్స్ కూడా. సో వీళ్ళిద్దరు ఆల్రెడీ కొన్ని ఏళ్ల నుంచి సపరేట్గా ఉంటున్నారంట. సో ఈ డివోర్స్ ప్రొసీడింగ్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి. సో ఆ డివోర్స్ ప్రొసీడింగ్స్ నెగోషియేషన్స్లో జనరల్లీ నేను చెప్పినట్టు ఈ 498 కేసులు ఇవన్నీ ఎందుకు పెడతారంటే అలిమోనీని, ఈ మెయింటెనెన్స్ని వాళ్ళ నుంచి ఎక్స్టార్ట్ చేయడం, కొద్దిగా బెదిరించడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, ఈ కేసులు పెడతామని చెప్పి వాళ్ళ నుంచి కొద్దిగా ఎక్కువ అమౌంట్ని మనం ర్యాన్సమ్ కింద తీసుకోవచ్చు అన్న టైప్లో. ఒక విధంగా ర్యాన్సమ్ అంటే ఏంటి, ఒక మనిషిని కిడ్నాప్ చేసి మనం అడుగుతాం బెదిరించి. సో అలా ర్యాన్సమ్ లాగా అడుగుతున్నట్టుగా అవుతుంది ఇది లాస్ట్కి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు లేడీస్ కూడా నాకు ఇట్లా డైవర్స్ కావాలి అని లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది లైక్ ఇస్తున్నారు సజెషన్, లైక్ 498 పెట్టండి, పెడితే మీకు తొందరగా అలిమోనీ కానీ లైక్ భయపడి ఇస్తారు అని నేను కూడా పెడుతున్నాను. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అందరు లాయర్ ఫ్రెటర్నిటీని మనం అట్లా అనకూడదంటే, మీ బీయింగ్ ఏ లాయర్ మేమైతే అలాంటి సలహాలు ఇవ్వం లేడీస్కి. నిజంగా ఇప్పుడు నాకు ఫ్రాంక్ చెప్పాలంటే నా దాంట్లో క్లయింట్ బేస్లో లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు. అయినా కూడా నేను చెప్తున్నాను కొద్దిగా మిస్యూజ్ కూడా అవుతుందని అట్ ద సేమ్ టైం, ఎందుకంటే లేడీస్ నా క్లయింట్స్ ఎక్కువ మంది ఉన్నారు. బట్ నేను ఎప్పుడు ఇలా ఫాల్స్ కేసులు పెడతాం ఇలాంటివి ఎప్పుడు సలహాని ఇవ్వను. నిజంగా అసలు వీల్ గో టు ది కోర్ ఆఫ్ ది క్రక్స్ అండ్ కోర్ ఆఫ్ ది ప్రాబ్లమ్. అసలు ఏమైంది ఫస్ట్ కౌన్సిలింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎందుకు డివోర్స్ తీసుకుందాం అనుకుంటారు, అసలు నిజంగా ఏమైంది, మీకు నిజంగా ఏమైనా నిజంగా ఒకవేళ గృహహింస జరిగితే నిజంగా ఉందా, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, అవి కూడా అని కనుక్కొని ఒకవేళ ఉంటేనే నిజంగా అమ్మాయి లోన్ అయింది గృహహింస కంటేనే మేము 498 పెట్టండి అమ్మా అని చెప్తాం. లేదంటే అలాంటి చేద్దామా, నీకు ఒకవేళ డివోర్సే కావాలి అండ్ నువ్వు నిజంగా నువ్వేం జాబ్ చేయట్లేదు, నువ్వు ఆర్థికంగా బాగా చితికిపోయావు, నీకు మెయింటెనెన్స్ కావాలి ఉన్నప్పుడు ఆ కేసెస్ మాత్రమే మేము ఫైల్ చేయడానికి మేము ప్రోత్సహిస్తాం. అంతేగాని ఫాల్స్ కేసులు పెడతాం ఇలాంటివి అయితే మేము అసలు ప్రోత్సహించాము. సో వాటికి కంపల్సరీగా ప్రూఫ్లు కావాలంటే 100% మినిమం ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయ్యి మనం నమ్మి, ఒక లాయర్గా ఫస్ట్ నేను నమ్మాలి మీ కేసుని. ఇప్పుడు మీరు వచ్చినంత మాత్రం నేను ఏది పడితే నమ్మి తీసుకోను. ఫస్ట్ మీ కేసులు మీ మీద నాకు నమ్మకం ఏర్పడాలి. నేనైతే జనరల్ కేసులు అలా తీసుకుంటాను. అందుకనే నేను ఐ గో ఫర్ ద క్వాలిటీ. మీరు వచ్చి చెప్పేది ఒక సేయింగ్ ఉంది, లాయర్ దగ్గర డాక్టర్ దగ్గర ఏం దాచాలి అని చెప్పి. సో ఖచ్చితంగా నేను అది నా ఆఫీస్లోకి మీరు వచ్చినా కూడా పెద్ద అది ఉంటుంది బోర్డు మీద, డోంట్ హైడ్ ఎనీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ లాయర్ అండ్ డాక్టర్ అని చెప్పి. సో క్లియర్గా మీరు ఏం ఉన్నా కూడా నాకు అన్ని చెప్పాలి. నేను అది నిజంగా ఓకే మీరు ఒకసారి చెప్పిన తర్వాత ఐ హ్యావ్ టు ట్రస్ట్ యూ. ఆ ట్రస్ట్ ఏర్పడిన తర్వాతే ఐ విల్ టేక్ అప్ ద కేస్. సో దట్స్ హౌ ఐ ఫాలో ద ఎథిక్స్ దట్ ఈస్ దేర్. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నేను ఉమెన్ కూడా ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇది అబ్యూజ్ కింద చేయట్లేదు, ఈ 498 అబ్యూజ్ చేస్తున్నారు అన్నది అతిశయోక్తి కాదు. సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుంది. ఒక లీగల్ టెర్రర్ ఈ 498 అనేది ఒక లీగల్ టెర్రరిజం కింద అయిపోయిందని చెప్పి సుప్రీంకోర్టే అభివర్ణించింది దాన్ని.
సో అది మిస్యూజ్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇంకా స్ట్రిక్ట్, మరి ఇలా మిస్యూజ్ చేసే వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ ఉండే విధంగా అమెండ్మెంట్స్ అది చట్టసభల్లో సదరు పార్లమెంట్లో ఇలాంటి యాక్ట్స్ పాస్ అవ్వాలి, ఇలాంటి బిల్స్ పాస్ అవ్వాలి, మెన్స్కి కూడా కొద్దిగా ఈక్వల్ రైట్స్ తీసుకురావాలి. అట్ ద సేమ్ టైం ఇలాంటి యాక్ట్స్ ఇప్పుడు ఇలాంటి ఫాల్స్ కేసులు ఎవరైతే వేసారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే విధంగా, వాళ్ళకి కూడా 10 ఏళ్ళు జైలు శిక్ష పడే విధంగా ఇలాంటి యాక్ట్స్ పాస్ అయితే అప్పుడు ఫాల్స్ కేసులు వేయడానికి భయపడతారు జనాలు. ఆడ కానీ మగ కానీ ఎవరైనా ఫాల్స్ కేసులు వేయాలంటే భయపడతారు. సో దట్ సచ్ అమెండ్మెంట్స్ హ్యాస్ టు కమ్. అది ఇంపార్టెంట్. ఓకే, సో ఈ 498 కేసు వేసిన వాళ్ళలో లైక్ వాళ్ళు కోర్టు దాకా వెళ్లకుండా ముందే ఐ మీన్ స్టార్టింగ్ స్టేజ్లోనే అసలు వీటిని నిరోధించాలి అంటే అసలు ఏం చేయాలంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ వాట్ అండి. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే జనరల్ మేము కపుల్ కౌన్సిలింగ్ చేస్తాము. అసలు సింగిల్గా ఒక క్లయింట్ వస్తే ఫస్ట్ వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేస్తాము. అసలు కేసు ఏంటమ్మా ఏంటి, యాజ్ ఐ టోల్డ్ యూ వి గో టు ద క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అని చెప్పి. సో మేము కౌన్సిలింగ్ ఇస్తాము. అట్ ద సేమ్ టైం ఇంకా వాళ్ళకి ప్రొఫెషనల్ కౌన్సిలింగ్, ఇంకా ఇప్పుడు చాలామంది ఫ్యామిలీ సైకాలజిస్టులు ఉంటారు, కపుల్ థెరపీస్ ఉన్నాయి వాళ్ళు రేపు మార్కెట్లో. సో ఇవన్నీ అవుతున్నాయి చాలామంది. బికాస్ ఇప్పుడు సోషియో ఎకనామిక్ కండిషన్స్ కానీ ఇప్పుడున్న కాలమాన ప్రకారం కానీ కపుల్స్ ఏమైపోయిందంటే ఆడ కానీ మగ కానీ ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయ్యారు. సో లేడీస్ కూడా మగవాళ్ళకి సమానంగా మంచి సంపాదించుకుంటున్నారు. అది చాలా గొప్ప విషయమే. ఒక విధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాం కదా, అది నిజంగా అవుతుంది. మంచిగానే ఉమెన్ కూడా డెవలప్ అవుతున్నారు బాగానే. సో అది మంచిదే. అట్ ద సేమ్ టైం ఏంటంటే దానివల్ల ఈగో క్లాషెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి ఇద్దరి మధ్య. సో దానివల్ల అందుకని ఇవాళ రేపు ఏమైందంటే ఈ కపుల్ థెరపీస్, సైకాలజిస్ట్, సైకాట్రిస్ట్ ఇవన్నీ వీళ్ళు ఎక్కువ అయిపోయారు. ఎందుకంటే ఈ కపుల్ థెరపీస్ ఇవ్వడము, కపుల్ కౌన్సిలింగ్స్ ఇవన్నీ కూడా ఎక్కువైనాయి. సో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ లాయర్గా వీఆర్ ఆల్సో అలౌడ్ టు డూ దట్. మేము ఇవ్వదగిన లీగల్గా కూడా కౌన్సిలింగ్. సో మీ దగ్గరికి వచ్చినప్పుడు కంపల్సరీగా ఒక ఫస్ట్ అయితే కౌన్సిలింగ్ మేము ఇస్తాం. ఇచ్చిన తర్వాత వి ట్రై టు నాట్ ఓన్లీ వన్, మేము 2-3 సిట్టింగ్స్లో మేము కౌన్సిలింగ్స్ ఇస్తాం, అన్ని చేస్తాం. అది డిపెండ్స్ ఆన్ ద కేస్. సో సివియారిటీ బట్టి విల్ గివ్ సెషన్స్. కానీ అప్పటికి మా దాంతో కూడా వీళ్ళు వెళ్ళలేదు సరిగ్గా. అది నిజంగా సాల్వ్ అయ్యే ఇష్యూ, వీళ్ళు అనవసరంగా పెద్ద చేసుకుంటున్నారు అనిపించి మా దానికి కూడా వీళ్ళు కౌన్సిలింగ్ కూడా వీళ్ళకి సరిగ్గా అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు నిజంగా ప్రొఫెషనల్ థెరపీస్కి సైకాట్రిస్ట్ దగ్గర కూడా కపుల్ కౌన్సిలింగ్స్కి పంపిస్తాం వాళ్ళని. సో అలా వేసి అది కూడా ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు అంటే దెన్ ఇంకా నిజంగా ఇద్దరు ఇర్రివోకబుల్ డిఫరెన్సెస్ వచ్చాయి. ఇంకా అసలు ఏ విధంగా ఎన్ని కౌన్సిలింగ్స్ అయినా కూడా ఇది అవ్వట్లేదు అనుకుంటే దెన్ వీ విల్ ఆస్క్ దెమ్ టు గో ఫర్ డివోర్స్. అప్పుడు కానీ మేము సజెస్ట్ చేయం. అండ్ అది కాకుండా మళ్ళీ కోర్టులో కూడా సపరేట్ కపుల్ కౌన్సిలింగ్స్కి టైం ఇస్తారు. ఒకవేళ మ్యూచువల్గా వెళ్తే మళ్ళీ కూల్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది 6 months. ఇవన్నీ ఉంటాయి. సో కోర్టు కూడా అదే మళ్ళీ ఛాన్సెస్ అన్ని అదే ఛాన్స్ ఇస్తుంది మళ్ళీ. సో ఇవన్నీ దాటిన తర్వాత మేము ట్రై చేస్తాం. బికాజ్ పర్సనల్లీ నా గురించి అయితే నేను చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఇన్ బిజినెస్ ఆఫ్ కపుల్ సపరేషన్. సో దట్స్ నాట్ మై బిజినెస్. సో డెఫినెట్గా నేను కలపడానికి ట్రై చేస్తాము. లేదు అది అవ్వట్లేదు అంటేనే దెన్ ఇంకా తప్పదు కాబట్టి అప్పుడు దే బోత్ డిసైడెడ్ అన్నప్పుడు ఏం చేయలేం కదా. దెన్ వీల్ సజెస్ట్ ఓకే దెన్ లెట్స్ గో ఫర్ ఎ మ్యూచువల్ దాన్. సో దానికి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని క్లియర్గా అన్ని మాట్లాడి వాళ్ళకి అన్ని చేసి దాని ప్రకారం ఎంఓయూ తయారు చేసి లాస్ట్కి అది సుఖమయంగా ఈజీగా అయిపోయే విధంగా వితౌట్ ఎనీ హ్యాజల్స్ చేయడానికి మేము ట్రై చేస్తాం ఇంకా లాస్ట్ అది. సో దట్స్ హౌ వీ హ్యాండిల్ కేసెస్ అనమాట. సో అదే అందరూ ఫాలో అయితే కూడా బాగుంటుంది. అదొకటి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేనేమంటున్నాను అంటే దీప్తి గారు, ఉమెన్ అండ్ మెన్ ఇద్దరు అర్థం చేసుకోవాలి. తొందరపడి ఈ వీటికి వెళ్ళిపోకూడదు డివోర్సెస్కి. ఇప్పుడు డివోర్స్ చిన్న ఇష్యూ కూడా ఎట్లా అంటే డివోర్స్ అని వెళ్తున్నారు, లేకపోతే ఇట్లానే మిస్యూజ్ ఆఫ్ కేసెస్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే డివోర్స్ వరకు వెళ్ళి లేకపోతే భార్య భర్తకి పెద్ద గొడవలు అయిపోయి వీళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు మాకు మంచి రైట్స్ ఉన్నాయి కదా, మేము ఊరికి కేసు వేయచ్చు కదా అని అమ్మాయిలు కూడా కొద్దిగా ఆలోచించి బికాస్ ఆఫ్ రాంగ్ గైడెన్స్ ఆర్ సంథింగ్ వాళ్ళు కూడా ఇట్లాంటివి చేసేస్తున్నారు. కానీ అది ఆలోచించుకోవాలి చేసే ముందు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే కొందరు ఏంటంటే ఓన్లీ 498 కేసెస్ చేస్తారు, మెయింటెనెన్స్ చేస్తారు, ఇంకా డివోర్స్ అప్లై చేయరు. అంటే వాళ్ళకి ఎక్కడ ఏంటంటే ఎక్కడో ఒక ఆశ మళ్ళీ వీళ్ళు వస్తారేమో బ్యాక్ అని చెప్పి. సో లేడీస్ అలా కూడా బెదిరించడం అలా చేస్తున్నారు. కానీ నేను ఎక్కువ కేసెస్ చేస్తున్నాను కదా, లేదు అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు అలాంటి నేను చూసిన కేసెస్లో కానీ ఇప్పుడు నేను డీల్ చేసే కేసెస్లో ఎప్పుడైతే ఒక మహిళ నిజంగా ఆమెకి గృహహింస అవుతుంది అదైతుందంటే వేయచ్చు కేసు. ఎప్పుడైతే ఇలా ఫాల్స్ కేసు వేసి అతన్ని బెదిరించడానికి ట్రై చేస్తుందో ఇంకా అది మొత్తానికి ఇంకా అప్పుడు విడిపోయే విధంగా వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు ఇంకా అవతల భర్త నా మీద ఫాల్స్ కేసు వేసి నేను చేయకుండా కోపంతో ఇంకా ఆమెతో ఇంకా లైఫ్ లో కలుద్దామని అనుకోడు ఇంకా. సో అది నెక్స్ట్ ఇంకా డివోర్స్కి వెళ్ళిపోతుంది అది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య చాలా సెన్సిటివ్, ఎగ్జాక్ట్, ఇట్స్ ఫైన్ లైన్, యూ కెనాట్ బ్లర్ దాట్. సో అది ఏమవుతుంది అంటే వీళ్ళిద్దరు అమ్మాయిల పాపం వాళ్ళ రాంగ్ గైడెన్స్ వల్ల దేని వల్ల ఇలా ఫాల్స్ కేసెస్ వాడు నా మాట వింటాడన్న ఒక నెపంతో కూడా పాపం అలా చేస్తున్నారు. కానీ డివోర్స్కి వెళ్ళిపోతుంది ఇంకా నెక్స్ట్. ఒక్కసారి పోలీస్ కేసు ఇలా పడితే డివోర్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొంతమంది అమ్మాయిలు ఏమనుకుంటారంటే ఆడవాళ్ళు లైక్ బెదిరిస్తే అయినా వాళ్ళు మన మాట వింటారు ఈ రకంగా అలా అనుకోని అదొక
వెపన్ కింద యూజ్ చేద్దాం అనుకుంటారు, లాగా, బట్ ఒక్కసారి అది పోలీస్ కేసు అయిందంటే అక్కడ అది మాక్సిమం డివోర్స్ కే దారి తీసే విధంగా నేను చూసాను కేసెస్లో. మాక్సిమం మేము ట్రై చేస్తాం అది నిరోధించడానికి, బట్ అది అవ్వదు. అది ఇక్కడ ఏమవుతుందంటే ఒక హ్యూమన్ యాంగిల్ ఎవరు ఆలోచించట్లేదు. లైక్ ఎవరు వాళ్ళు ఈగో, మీరు అన్నట్లు ఈగో క్లాషెస్ కానీ, ఈగో వల్ల లైక్ నేను గొప్ప అంటే నేను గొప్ప ప్రూవ్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఆల్ లైక్ ఏ టైంలో అయినా నేను గొప్ప అని ప్రూవ్ చేసుకోవడానికి అవుతుంది. కానీ లైక్ 100% దీప్తి గారు కరెక్ట్ మాట అన్నారు. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద దిస్ ఇస్ ఆల్ అన్ ఈగో క్లాష్. ఈగో క్లాషెస్ వల్ల ఇవన్నీ గొడవలు ఎక్కువ అయ్యి, అండ్ ఫైనాన్స్ కూడా ఒకటి. ఈ రెండు ఇష్యూస్ వల్లే ఎక్కువ డివోర్స్లు అవుతున్నాయి, ఐదర్ బికాస్ ఆఫ్ ఈగో ఆర్ బికాస్ ఆఫ్ ఫైనాన్స్, డబ్బుల విషయంలో. ఈ విషయంలోనే గొడవలు ఎక్కువ అయ్యి భార్యాభర్తల మధ్య లాస్ట్కి ఇలాంటివన్నీ అవుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే భార్య తరపున కానీ భర్త తరపున కానీ రిలేటివ్స్, అమ్మ నాన్న కానీ వీళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతాయి ఎప్పుడైనా సరే కపుల్ లైఫ్లో, దానివల్ల కూడా విడిపోతారు. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది 3 థింగ్స్ మనం విషయంలో జాగ్రత్తగా ఉంచాలి కపుల్స్లో. ఒకటి వాళ్ళిద్దరి మధ్య ఈగోని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఇంకోటి వాళ్ళ ఫైనాన్సెస్ క్లియర్గా మాట్లాడుకోవాలి, వాటి వల్ల ఎక్కువ గొడవలే ఛాన్స్ ఉంటుంది. మూడో మనిషిని వాళ్ళ కపుల్ మధ్యలో ఎప్పుడు ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళు చూసుకోవాలి. ఈ 3 మెయింటైన్ చేస్తే ఒక కపుల్ సాఫీగా వాళ్ళ సంసారాన్ని సాగించవచ్చు అనేది నా నమ్మకం. దిస్ ఇస్ వాట్ ఐ హావ్ సీన్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ లాయర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.